రాష్ట్రంలో మాంసం వినియోగం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ స్లాటర్ హౌస్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని ఆధునిక స్లాటర్ హౌస్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం శ్రీనివాస్ ఆరోపిస్తూ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేశారు. గతంలో ఈ స్లాటర్ హౌస్ను ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏజెన్సీ నిర్వహించగా 2025 జనవరి నుంచి ఈ బాధ్యతలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అనంతరం కొత్త నిర్వహణ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించినప్పటికీ దాదాపు ఏడాదిన్నర గడిచినా ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలో వస్తున్న ఆదాయం గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏజెన్సీకి నిర్వహించిన కాలంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు సమాచారం. దీంతో ఆదాయంలో ఈ భారీ వ్యత్యాసానికి కారణాలేంటి, ప్రభుత్వానికి రావాల్సిన రాబడి ఎక్కడికి మళ్ళుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని ఆధునిక స్లాటర్ హౌస్ నిర్వహణపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆదాయ వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరిన అధికారులు అందించేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి దరఖాస్తుకు స్పందించకపోవడంతో అపీల్కు వెళ్లిన ప్రస్తుతం ఆడిట్ జరుగుతుందనే కారణంతో వివరాలు ఇవ్వలేమని అధికారులు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ప్రతిరోజు సగటున 900 నుంచి 1000 గొర్రెలు, మేకలు మాత్రమే వధ చేస్తున్నామని అధికారులు చెప్తుండగా గతంలో ఇదే స్లాటర్ హౌస్లో రోజుకు సుమారు 3000 వరకు, ఆదివారాల్లో 5000 వరకు జంతువులు వధ జరిగేవని సమాచారం. దీంతో వాస్తవంగా స్లాటరింగ్ సంఖ్య తగ్గిందా లేక కావాలనే తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన స్లాటరింగ్ ఫీజును దుర్వినియోగం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రభుత్వంకు ఏటా 1.92 కోట్ల రూపాయల ఆదాయం చెల్లించగా ప్రస్తుత అధికారుల లెక్కల ప్రకారం ఏడాదికి కోటి ఆదాయం కూడా రావడం లేదని తెలుస్తోంది. కొత్త టెండర్లు వేస్తే ఏటా 4 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినప్పటికీ ప్రభుత్వ నిర్వహణలోకి వచ్చిన తర్వాత ఆదాయం పెరగడం కాకుండా గణనీయంగా తగ్గిపోవడం పలు సందేహాలకు తావిస్తుంది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ప్రభుత్వానికి జరిగిన ఆదాయ నష్టంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని ఆధునిక కబేలా నిర్వహణ వ్యవహారం అప్పట్లో తీవ్ర వివాదాలకు దారితీసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే మహమ్మద్ సలీం అండ్ కంపెనీకి నిరవధికంగా లీజు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధీనంలోని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ సంస్థలో జరిగిన నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. 2018లో కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ కొత్త టెండర్లు పిలవకుండా బోర్డు తీర్మానం ఆధారంగా లీజు గడువును నిరవధికంగా పొడిగించినట్లు లేఖ నెంబర్ 277 MAF TSGD CFAL 2015 ప్రకారం సంస్థ MD డాక్టర్ వి లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో చెంగిచెర్ల కబేలాను ఏడాదికి కేవలం 1.92 కోట్ల లీజు మొత్తానికి మహమ్మద్ సలీం అండ్ కంపెనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ అత్యాధునిక కబేలా వ్యాపార అవకాశాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ తక్కువ లీజు మొత్తానికే కట్టబెట్టడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని న్యూ బోయివాడ, అమ్మర్పేట వంటి తక్కువ విస్తీర్ణం, తక్కువ వ్యాపారం జరిగే కబేలాతో పోలిస్తే కూడా చెంగిచెర్ల కబేలాకు తక్కువ మొత్తమే నిర్ణయించడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. దీంతో ఈ వ్యవహారంపై పారదర్శకత, నిర్ణయ ప్రక్రియపై పూర్తి స్థాయి వివరణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని ఆధునిక కబేలా ద్వారా ప్రభుత్వానికి గతంలో వచ్చిన ఆదాయ వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రైవేట్ కంపెనీ నిర్వహణలో ఉన్న సమయంలో 2008 జూలై నుంచి 2009 మార్చి వరకు 98.16 లక్షలు, అలాగే 2009 నుంచి 2015 వరకు సంవత్సరాల వారీగా 1.41 కోట్ల చొప్పున, 2016లో 3.69 కోట్లు, 2017, 2018 సంవత్సరాల్లో ఒక్కో ఏడాదికి 1.92 కోట్లు, అలాగే 2020 ఆగస్టు వరకు 96.18 లక్షల చొప్పున మొత్తం సుమారు 21.27 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు సమాచారం.
దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్లాటర్ హౌస్ నిర్వహణ ద్వారా 15 ఏళ్ల కాలంలో వచ్చిన ఆదాయం ఆశించిన స్థాయిలో లేదని, నామమాత్రపు రాబడిగానే లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలోకి వచ్చిన తర్వాత కూడా ఆదాయం కోటి స్థాయిని దాటకపోవడం పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అంతటి భారీ వ్యాపార అవకాశాలు ఉన్న స్లాటర్ హౌస్ నుంచి ఆదాయం ఎందుకు పెరగడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్వహణలలో లోపమా, లేక లెక్కల్లో వ్యత్యాసాలా అనే అనుమానాలు వ్యక్తమవుతుండగా ఈ ఆదాయ తగ్గుదల వెనుక అసలు కారణాలను వెలికి తీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.